హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పొట్లకాయ పెసరపప్పు కర్రీ ఎలా ఉంటుందని ఒకసారి చూసేయండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను. దీంట్లోకి మనకు తగినంత ఆయిల్, ఎంత కర్రీ ఉంటుందో దాన్ని బట్టి ఆయిల్ వేసుకోవాలి. నేను ఆయిల్ అయితే కొంచెం తక్కువ వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ వీటెక్కిపోతుంది కాబట్టి చూసారా, పోపులు కావాల్సిన ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, కొద్ది సాయమినపప్పు, కొద్దిగా పచ్చెనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు కావాల్సిన పదార్థాలు. ఫస్ట్ ఆయిల్ వీటెక్కిన వెంటనే కొంచెం ఎల్లుల్లిపాయలు వేసేస్తున్నా. మన పొట్లకాయ పెసరపప్పు కర్రీకి కావాల్సిన పోపులు అన్నమాట అండి ఇవి. ఎల్లుల్లిపాయలు కొంచెం ఎగిపోయాయి కాబట్టి ఇప్పుడు పోపులన్నీ కూడా వేసేస్తున్నాను. పోపులు ఇప్పుడు వేగిపోయాయి కాబట్టి అండి, నేను 4 పచ్చిమిర్చి, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అన్నమాట అండి ఇది. పోపులు వేగిపోయాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేపుకోవాలి. ఈ పొట్లకాయ పెసరపప్పు కర్రీకి పసుపు, ఉప్పు ముందు వేయకూడదు. ఈ పోపులతో పాటే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా ఫ్రై అవ్వాలి. ఇలా సిమ్లో కొంచెం వేగేలోపు పొట్లకాయ కట్ చేసుకుందాం. ఇవి చిన్న పొట్లకాయలండి, ఇవి పెద్దవి కాదు, చిన్న చిన్నవి వస్తాయి అన్నమాట. ఇవి పైన గీసేసి లోపల తీసేయాలి గింజలు అవిని. లేత పొట్లకాయలు చాలా బాగున్నాయి. ఉల్లిపాయ వేగిపోయింది పోపులతో పాటు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ కూడా అందులో వేసేస్తున్నా చూడండి పోపుల్లో. ఉల్లిపాయ మరీ రోస్ట్ అవ్వకూడదండి, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఉంటే చాలు. నేను 1/2 కిలో పొట్లకాయలు తీసుకున్నాను. ఒక 100 గ్రాముల పెసరపప్పు తీసుకున్నానండి. పెసరపప్పు కూడా ఎలా వేస్తున్నానో కర్రీ అబ్బాక చూపిస్తాను. కొద్ది కర్రీ మగ్గుతున్నప్పుడే పెసరపప్పు కూడా వేయాలి. ఎలా వేస్తానో ఒకసారి చూద్దరు కానీ అది కూడాను. ఇది చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుందండి. రసం పెట్టుకొని ఇది ఇలా వండుకుంటే సూపర్ ఉంటుందండి కర్రీ. నేనైతే రసం పెట్టాను.
ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు కూడా వేస్తాను. కారం వేయకూడదండి, ఎందుకంటే పోపులో ఎండుమిర్చి వేసాను, పచ్చిమిరకాయ కూడా వేసాను కాబట్టి అదే కారం. సాల్ట్ కొద్దిగా తక్కువ వేసుకోవడం నయమండి. కావాలంటే మళ్ళీ రెండోసారి వేసుకోండి. ఎక్కువ అయ్యాక మనం ఏం చేయలేము. ఏ కర్రీస్లో అయినా సరే ఫస్ట్ వేసుకునేటప్పుడు కొంచెం తగ్గించి వేసుకుందాం. పసుపు ఉప్పు వేసాను. ఇప్పుడు పసుపు ఉప్పులో అలా మగ్గుతుందండి ఇది. అలా మూత పెట్టేస్తున్నాను. ఒక 10 నిమిషాలు అలా సిమ్లోనే మగ్గనిద్దామండి. ఇవి 10 నిమిషాలు అయింది సిమ్లో. ఒక్కసారి కలుపుదామండి. ఇంకా మగ్గాలి కొంచెం. ఇప్పుడు పొట్లకాయ సగం మగ్గిపోయిందండి. ఇప్పుడు పెసరపప్పు నేను 2 గంటల ముందు నానబెట్టుకుని పక్క పెట్టుకున్నాను. పెసరపప్పు ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. చూడండి, నానబెట్టుకున్న పెసరపప్పు ఇప్పుడు పొట్లకాయ మగ్గిపోయింది కాబట్టి ఇందులో వేసేస్తున్నాను. ఎందుకంటే పొట్లకాయ మొత్తం మగ్గితే జావ అయిపోద్దండి. అందుకని అస్సలు మెత్తగా జావకం చేయకుండా ఒక హాఫ్ బాయిల్ అయిన తర్వాత పెసరపప్పు వేసుకోవాలండి. ఇప్పుడు వేస్తాను కదా. ఇప్పుడు ఇలాగా సిమ్లో మూత పెట్టేసి కనీసం ఒక పావు గంట అయినా సరే మగ్గాలండి సిమ్లో. కొంచెం పసుపు తక్కువగా ఉంది, పసుపు వేస్తున్నాను. ఇప్పుడు ఇలా సిమ్లో మూత పెట్టేసి ఒక పావు గంట సిమ్లోనే మగ్గ పెడదాం. పావు గంట కంపల్సరీ పడుతుందండి. పావు గంట సిమ్లో పెట్టామండి. అలాగా చూసారా వాటర్ ఎలాగొస్తుందో. పొట్లకాయలో కూడా వాటర్ ఉంటుంది. పెసరపప్పు కూడా నానబెడతాం కదండి, దాని మీద వాటర్ ఏ అవసరం లేదు. పెసరపప్పు మీకు ఎంత నానితే అంత బాగా ఉడుకుతుంది అన్నమాట అండి. పెసరపప్పు అంటే జావ కింద అవ్వకూడదండి, ఇలా బద్ద కిందే ఉండాలి. చూసారా, ఇలా బద్ద కిందే ఉండాలి పెసరపప్పు ఎప్పుడు కూడా. ఇది నాన్ స్టిక్ పాన్ వల్ల నీళ్ళు కూడా అవసరం లేదు. మామూలు దాంట్లో అంటే మీరు కొద్ది నీళ్ళు వేసుకోవచ్చు, కానీ నాన్ స్టిక్లో మాకు నీళ్ళు వేయకండి, అదే వాటర్ వచ్చేస్తుంది మగ్గిదప్పుడు. ఒక 5 నిమిషాలు అలాగా హైలో పెడదాం, లేకపోతే జావ అయిపోతే బాగోదండి రసంలోకి. హైలోనే పెట్టేసాను ఇప్పుడు, ఎందుకంటే మరి సిమ్లో పెడితే జావ అయిపోద్దండి. సరిపోద్దండి ఇంక ఇలాగా మనకి. ఇది మనం పొట్లకాయ పెసరపప్పే కదండి, అరటికాయ పెసరపప్పు వండుకోవచ్చు, వంకాయ పెసరపప్పు వండుకోవచ్చు, చాలా ఇట్లు వేసుకోవచ్చు. కానీ పెసరపప్పు మెయిన్ నానాలి. ఒక 2 గంటల సేపు అయినా పెసరపప్పు నానితేనే మీకు బేగం అవుతుంది అన్నమాట అండి. అయితే పప్పు గట్టిగా ఉంటుంది మనకి, నవ్వలేదప్పుడు మగ్గదు బేగా. చూసారా,
కర్రీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర జల్లేసి కడిగేసి కట్ చేసి పక్క పెట్టేసా కొత్తిమీర. స్టవ్ ఆఫ్ చేసాను. చూసారా, పొట్లకాయ పెసరపప్పు కర్రీ. మీకు దాంట్లోకి రసం, చారుపేట, టమాటా వేసి రసం అన్నమాట అండి ఇది. చూసారా, నా పొట్లకాయ పెసరపప్పు కర్రీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ గోదావరి.ముచ్చట్ల ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.